టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. మొదట టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజల తర్వాత ముగ్గురు అభ్యర్థులు సైకిళ్లపై ర్యాలీగా అసెంబ్లీకి చేరుకుని నామినేషన్లు వేశారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్, తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైన ముగ్గురు అభ్యర్థులు కూడా అసెంబ్లీలో నామినేషన్లు వేస్తున్నారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇప్పుడు నామినేషన్లు దాఖలు చేయడం ప్రారంభించారు. 10-20 గంటలకు ముహూర్తం ఉండటంతో వారంతా కూడా ఇక్కడికి టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చి అక్కడ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఇదే సమయంలో వాళ్ళు ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం నేరుగా ఇక్కడికి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వాళ్ళు ముగ్గురు కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ అండ్ చింతకాయల విజయ్ ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. వీరితో పాటు కూడా నలుగురిని ఒక్కొక్క అభ్యర్థితో పాటు నలుగురిని లోపలికి పంపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి అక్కడ ప్రపోజల్ సైన్ చేసి మరీ వీళ్ళు బయటికి రావాల్సి ఉంది. అయితే అసెంబ్లీలో తన కుమారుడు నామినేషన్ వేస్తుండటంతో రాజ్యసభ అభ్యర్థిగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయన కార్యాలయంలో చాలాసేపు కూడా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ముహూర్తం చూసి మరీ కూడా నామినేషన్లు వేస్తున్నారు. వీళ్ళలో ప్రధానంగా సానా సతీష్కి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ, తంగిరాల సౌమ్యతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన పంతం నానాజీ వీళ్ళ నలుగురు కూడా సంతకాలు చేశారు. ఇక భాష్యం రామకృష్ణకి మంత్రి అచ్చెన్నాయుడు, అదేవిధంగా పత్తిపాడు ఎమ్మెల్యే బోల రామాంజనేయులు, జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తోతయ్య, జనసేన నుంచి బొలిశెట్టి సత్య వీళ్ళ నలుగురు కూడా ప్రపోజల్ సంతకాలు పెట్టారు. ఇక చింతకాయల విజయ్కి కొలుసు పార్థసారథి, బోడే ప్రసాద్, విజయ్ కుమార్ జనసేన పార్టీకి సంబంధించి, అదేవిధంగా కామినేని శ్రీనివాస్ బీజేపీకి సంబంధించి వీళ్ళ నలుగురు కూడా సంతకాలు పెట్టారు. వీళ్ళంతా ఇప్పుడు ప్రస్తుతం శాసనసభలో నామినేషన్లు వేసి ఆ నామినేషన్ల అనంతరం కూడా ఓత్ ప్రమాణం చేయాల్సి ఉంది. ఆ ప్రమాణం అనంతరం నేరుగా ఇక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడబోతున్నారు. మనం ఇప్పుడు అసెంబ్లీలోని గేట్ 2లో ఉన్నాము. గేట్ 2 నుంచి కూడా వీళ్ళంతా కూడా ఇప్పుడు అసెంబ్లీ లోపలికి వెళ్ళి అక్కడ నామినేషన్లు కార్యక్రమం పూర్తి చేసి నేరుగా ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ మీడియాతో మాట్లాడబోతున్నారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఆ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు వేసిన అనంతరం వారంతా కూడా ఇక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడబోతున్నారు. మొత్తం ముగ్గురు అభ్యర్థులు కూడా ఈరోజు నామినేషన్లు వేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్లు తుది గడువు. ఈ రోజుతో నామినేషన్లు అయిపోతున్నాయి. రేపు స్క్రూట్నీ ఉంది. అదేవిధంగా మొన్న లింగమనేని రమేష్ జనసేన అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ కార్యక్రమం కూడా అయిపోయింది. అదేవిధంగా ఈ నామినేషన్ల కార్యక్రమం పూర్తి కావడంతో ఇక రేపు స్క్రూట్నీ ఉంది. దీనికి సంబంధించి కూడా అభ్యర్థులంతా కూడా తమ ప్రతినిధుల్ని స్క్రూట్నీకి పంపుతున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా స్క్రూట్నీ ఉంటుంది. ఇక ఈ నామినేషన్లు నలుగురు కూడా ఏకగ్రీవం కావడంతో
నలుగురు అభ్యర్థులు కూడా ఏకగ్రీవం అవుతుంది. మరెవరూ కూడా నామినేషన్ వేసే అవకాశం లేదు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీకి కూటమిలో తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ 3 పక్షాలకి శాసనసభలో 164 మంది సభ్యులు బలం ఉండటంతో ఈ 164 మంది సభ్యుల బలంతో వీళ్ళ నలుగురు కూడా అంటే అక్కడ జనసేనకు సంబంధించిన లింగమనేని రమేష్, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ అండ్ సానా సతీష్ వీళ్ళ నలుగురు కూడా ఏకగ్రీవంగానున్నారు. ఎల్లుండి విత్డ్రాల్స్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత వీళ్ళ నలుగురు కూడా ఏకగ్రీవం అయినట్టు ప్రకటించబోతూ ఉన్నారు. నవీన్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.